So last class we were discussing about app services. We open that app service. So app service ki domain certificate అక్కడ వరకు discuss చేసాం. Even app service plan. Till here we have discussed. So next web jobs ఒకటి ఆగిపోయాము, ఇక్కడతో ఆగిపోయాము. వెబ్ జాబ్స్ అంటే ఏంటంటే సో యూజువల్గా ఒక టైమర్కి ట్రిగర్ అయ్యే వాటిని వెబ్ జాబ్స్ అంటారు. చూడండి, వెబ్ జాబ్స్ కెన్ బి స్కెడ్యూల్ టు రన్. ఒక టైంకి రన్ చేసే వాటిని వెబ్ జాబ్స్ అంటాము. అవి యాప్ సర్వీసెస్లో వెబ్ జాబ్స్ అనే సెక్షన్ ఉంటుంది. సో అక్కడ మనం డిప్లాయ్ చేస్తాం యూజింగ్ మనం Azure DevOps ని యూజ్ చేసుకొని డిప్లాయ్ చేస్తాం. సో వెబ్ జాబ్స్ ప్రొవైడ్ an easy way to run scripts or programs as background processes in the context of your application. మన అప్లికేషన్ సంబంధించిన స్క్రిప్ట్ కానీ ఏదైనా రన్ చేయాలి డైలీ టైంకి, అలాంటి వెబ్ జాబ్స్ ఉంటాయండి. అది కూడా కోడ్ ద్వారానే డిప్లాయ్ చేస్తాం. మాన్యువల్గా ఇక్కడికి వచ్చి ఏం యాడ్ చేయం. సో అవి డిప్లాయ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. సో అవి టైంకి రన్ అవ్వడానికి. వెబ్ జాబ్స్ issued from .NET Core console scheme if triggered or on demand. అంటే టైంకి అంటే డైలీ ట్రిగర్ అయ్యేవి లేదా స్కెడ్యూల్ చేసి డైలీ ఈ టైంకి ఆటోమేటిక్గా అప్లికేషన్ సంబంధించిన మనం పైప్ లైన్లో స్కెడ్యూల్ చేసి రన్ చేసుకునే ఒకటైతే అప్లికేషన్ కూడా ఈ టైంకి డైలీ ట్రిగర్ అవ్వాల్సినవి ఉంటాయి. సో అలా రన్ అయ్యి కూడా రన్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఆ టైంకి స్కెడ్యూల్ చేసుకొని అవి ఆటోమేటిక్గా డెవలపర్స్ వాళ్ళ ప్రిపేర్ చేసిన కోడ్లో ఆటోమేటిక్గా రన్ అవుతాం. మనం జస్ట్ కోడ్ని డిప్లాయ్ చేస్తాం. వాటినే వెబ్ జాబ్స్ అంటాం. లైక్ ఒక టైంకి ట్రిగర్ చేసుకోవడం లేదా ఒక బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం ఆటోమేటిక్గా అది. సో అది కోడ్ ద్వారానే రన్ అవుతుంది. దట్స్ ద పర్పస్ ఆఫ్ వెబ్ జాబ్స్. అదర్ దెన్ దట్ వీ డోంట్ యూజ్ ఎనీథింగ్. సో మనకి యాడ్ అయిన వెబ్ జాబ్స్ ఇక్కడ కనిపిస్తాయండి. డిప్లాయ్ అయిన వెబ్ జాబ్స్. సపోజ్ ఇక్కడ మాన్యువల్గా యాడ్ చేస్తాను వెబ్ జాబ్ వస్తుంది, చూద్దాం సార్. చూడండి, అప్లోడ్ అడుగుతుంది, కోడ్ అప్లోడ్ అడుగుతుంది. మన దగ్గర కోడ్ లేదు. చూడండి, టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్ గా ఉంటుంది, ఒకటి ట్రిగర్డ్ బేస్. కంటిన్యూస్ గా రన్ అయ్యే ట్రిగర్స్ ఉంటాయి, అప్పుడప్పుడు స్కెడ్యూల్ అయిన ట్రిగర్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ ఉంటాయి. మల్టీస్క్ ఇన్స్టెన్స్, సింగిల్ ఇన్స్టెన్స్. సో డిపెండ్స్ అండి అది. సో వాళ్ళు ఇచ్చిన ఆర్టిఫాక్ట్ మనం డిప్లాయ్ చేస్తే ఇక్కడికి వస్తాయి. సో వెబ్ జాబ్స్ కూడా CI/CD పైప్లైన్స్ ఉంటాయి. ఆ CI/CD పైప్లైన్స్ యూజ్ చేసుకొని మనం డిప్లాయ్ చేస్తాం. So we'll use web jobs to deploy this artifact, to deploy the artifact in web jobs. So we ఏదైనా అవ్వచ్చు, but we need to deploy using the CI/CD pipeline. Okay. Next, we'll go to push. This is different service. Notification of connect app service. You can ignore this for now. MySQL database only. This also you can ignore. You don't ignore చేయండి. In this situation you can't understand, but you can ignore. ఎందుకంటే మీరు వెబ్ జాబ్స్ చూడాలండి, స్కేల్ అప్ స్కేల్ అవుట్ చూసుకోవాలి, అండ్ దీస్ 3 అండ్ బ్యాకప్స్ యాజ్ వెల్, యాప్ ఇన్సైట్స్, కాన్ఫిగరేషన్. సో సెట్టింగ్స్లో ఇవన్నీ చూడాలండి, ఎక్సెప్ట్ పుష్ అండ్ MySQL ఇన్ యాప్. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీస్లో మనము మన యాప్ సర్వీస్ డీటెయిల్స్లో అవన్నీ ఉంటాయి. సో మన యాప్ సర్వీస్ స్టేటస్ ఏంటి, రన్నింగ్, URL ఏంటి, IP ఏంటి, వర్చువల్ IP అడ్రస్, దీని IP అండి. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ మోడ్, ఎడిషనల్, ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ డీటెయిల్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లాగ్స్ అనేది గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లాగ్ ఒక రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేయకుండా ఉండటానికి లేదా డిలీట్ చేయకుండా ఉండటానికి అలాంటి సినారీస్ లో యూజ్ చేసాం మనం ఆల్రెడీ. సో డిలీట్ చేయకపోతే మనకి లాగ్ ఆల్రెడీ ఉంది, సో డిసేబుల్ దట్ లాగ్ ఇష్యూ వచ్చింది. సో ఆ సినారీలో మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ యాప్ సర్వీస్ ప్లాన్. మన యాప్ సర్వీస్ ప్లాన్, సో విల్ డిస్కస్ దిస్ లేటర్. యాప్ సర్వీస్ ప్లాన్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యాప్ సర్వీస్. సో యాప్ సర్వీస్ ప్లాన్ డిలీట్ చూడండి ఒకసారి. మనం సెలెక్ట్ చేసుకున్న యాప్ సర్వీస్ ప్లాన్
ఈ యాప్ సర్వీసెస్ కి యాప్ సర్వీస్ ప్లాన్. సో దిస్ ఇస్ అవర్ యాప్ సర్వీస్ ప్లాన్. సో see the resource group, see your plan. S1:1. S1 ఏమో మన యాప్ సర్వీస్ ప్లాన్. 1 అంటేనో మన ఇన్స్టెన్స్ కౌంట్ అండి. లెట్ మీ షో యూ ద ఇన్స్టెన్స్ కౌంట్. ఇన్స్టెన్స్ కౌంట్ ఎక్కడ ఉంటుంది? స్కేల్ అవుట్ లో ఉంటుంది ఇన్స్టెన్స్ కౌంట్. దేనికోసం యూస్ చేస్తాం ఇన్స్టెన్స్ అనేది? పర్ఫార్మెన్స్ కోసం. సో మనకి బై డిఫాల్ట్ ఇన్స్టెన్స్ కౌంట్స్ ఎంత ఉంది? ఇన్స్టెన్స్ కౌంట్ ఇట్ ఈస్ 1. ఆ 1 ఇదండి. సో అక్కడ S1:1 అంటే S1 ఏమో మన యాప్ సర్వీస్ ప్లాన్ టైప్ అండ్ ఈస్-1 అంటేనేమో ఇన్స్టెన్స్ కౌంట్. ఓకే. సో ఎన్ని యాప్స్ హోస్ట్ చేశారు? ఒక యాప్. స్లాట్స్ ఏంటి? మనం ఒక స్టేజింగ్ స్లాట్ పెట్టుకున్నాం ఏంటి? ఒకటి. ఎన్ని యాప్స్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు అండి ఒక యాప్ సర్వీస్ ప్లాన్ లో. సో యూ కెన్ హోస్ట్ నెంబర్ ఆఫ్ యాప్ సర్వీసెస్ ఇన్ వన్ యాప్ సర్వీస్ ప్లాన్. అండ్ వాట్ ఈస్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్? విండోస్. సో ఇది మన యాప్ సర్వీస్ ప్లాన్. మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం ప్రెసెంట్. దట్స్ అబౌట్ ద యాప్ సర్వీస్ ప్లాన్. ఆ కోటా ఏంటి? లైక్ యాప్ సర్వీస్ ప్లాన్ కోటా ఏది యూజ్ చేస్తాం? ఫైల్ స్టోరేజ్ కోటా మనకి మనం ఎంత యూజ్ చేస్తాం? 32 KB, 26 KB. మనకి బై డిఫాల్ట్ ఎంత ఇచ్చాడు? 50 GB ఇచ్చాడండి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న యాప్ సర్వీస్ ప్లాన్ బేస్ చేసుకుని మన కోటా అనేది ఉంటుంది. మనం S1 సెలెక్ట్ చేసుకున్నాక దానికి 50 GB స్టోరేజ్ కోటా. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ వీ కెన్ సీ హియర్. అది 50 GB కాదని చెక్ చేసుకోవాలంటే స్కేల్ అప్ లోకి వెళ్ళి నా యాప్ సర్వీస్ ప్లాన్ కోటా ఎంతో తెలుస్తుంది. చూడండి, 50 GB disk storage shared by all apps deployed in the app service. 50 GB ఇదండి. సో మనకి బేస్డ్ ఆన్ అవర్ యాప్ సర్వీస్ ప్లాన్ వి గాట్ దట్. ఓకే. అది కోటా అండి. నెక్స్ట్ మన యాప్ సర్వీస్ ప్లాన్ ని వేరే యాప్ సర్వీస్ ప్లాన్ మూవ్ చేయాలనుకుంటే, అంటే మన యాప్ సర్వీస్ ని ఈ యాప్ సర్వీస్ ప్లాన్ కాకుండా వేరేది యూజ్ చేసుకోవాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. కెన్ చేంజ్ ద యాప్ సర్వీస్ ప్లాన్. చూడండి, మనం ఇంకొక యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్. యూ కెన్ చేంజ్ ద యాప్ సర్వీస్ ప్లాన్. అంటే ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేశారండి. ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేశారు. సో నాకు ఫ్యూచర్లో నాకు వేరే యాప్ సర్వీస్ ప్లాన్ని షేర్ చేసుకోమన్నారు. సో ఈ యాప్ సర్వీస్ ప్లాన్ని యూజ్ చేయొద్దన్నప్పుడు నేను వేరే యాప్ సర్వీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాను. సో దెన్ ఇట్ విల్ చేంజ్ మై యాప్ సర్వీస్ ప్లాన్. సో నేను క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ ప్లాన్ని డిలీట్ చేసేస్తాను. సో మన యాప్ సర్వీస్ ప్లాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. We can host multiple apps in a single app service plan, and also we can change the app service plan for an app service. Okay, clear guys? Any doubts? Any doubts guys? No doubts. Okay. So next, clone. Clone ante entandi? What is mean by clone? What is mean by clone guys? Guys, what is mean by clone? కాపీ. Yes. మరి ఇంత టైం తీసుకుంటారు ఎందుకండి? త్వరగా చెప్పండి. సో క్లోన్ అంటే కాపీ. సో ఈ యాప్ ని మనం కాపీ చేసుకొని ఇంకొక యాప్ సర్వీస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. That's the benefit of clone. So we can copy this app service and we can create. So app service copy అనేది క్రియేట్ చేస్తాను. DevOps training -copy. So I'm creating the copy.
So next I will select the resource group. Which resource group I need to deploy. This is my resource group. And same app service plan use చేస్తానండి. I will not create other one. DevOps training -plan and clone settings కూడా క్లోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ అంటే యాప్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ క్లోన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్. ఓకే. నెక్స్ట్ యాప్ ఇన్సైట్స్ కూడా కాపీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మనకు ఆల్రెడీ DevOps ట్రైనింగ్ అనేది ఒక యాప్ ఇన్సైట్స్ ఉంది. దీనికి ఇంకొక యాప్ ఇన్సైట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద సేమ్ వన్ యూ కెన్ యూస్. అంటే ఎగ్జిస్టింగ్ యాప్ ఇన్సైట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. బై డిఫాల్ట్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాం ఒకసారి. అంటే ఎగ్జిస్టింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అంటే వీ కెన్ షేర్ ద యాప్ ఇన్సైట్స్. యాప్ సర్వీస్ ప్లాన్ ఎలా షేర్ చేసుకుంటున్నాం యాప్స్ మధ్య, యాప్ ఇన్సైట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఐ విల్ యూస్ ద ఎగ్జిస్టింగ్ వన్. చూడండి, DevOps ట్రైనింగ్ అనేది ఎగ్జిస్టింగ్ యాప్ ఇన్సైట్స్, ఎగ్జిస్టింగ్ యాప్ సర్వీస్ ప్లాన్, only the new app service name. So I'm creating another app service within the existing app service plan and within the existing app insights. So I'm create చేస్తాను. So I'm cloning my app service within, and that is created as part of existing plan and existing app insights. So అప్పుడు మనకి యాప్ సర్వీస్ ప్లాన్ లో ఎన్నని చూపించాలండి? It should show two app services, but I'm not sure about the slots. ఒకసారి డిప్లాయ్ అయ్యాక చూద్దాం. ఒకవేళ స్లాట్స్ కూడా క్లోన్ అయితే మనకి 2 స్లాట్స్ చూపించాలి. స్టేజ్ స్లాట్ క్రియేట్ చేసాం కదా, స్వాప్ చేసుకున్నాం. ఆ స్లాట్ కూడా మనకి కాపీ అవుతుందో లేదో చెక్ చేద్దాం. We'll go to that resource group and we'll view that is deployed. సో డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిందండి. ఏదో ఆల్రెడీ వేరే రిసోర్స్ ఆపరేషన్ లో ఉండటం వల్ల ఫెయిల్ అయింది. సో అట్లీస్ట్ వన్ రిసోర్స్ డిప్లాయ్మెంట్ ఆపరేషన్ ఫెయిల్. కాపీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఏదో కాన్ఫ్లిక్ట్ అని వచ్చింది చూడండి స్టేటస్. కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి ఎర్రర్ కనిపిస్తుంది. రీస్టోర్ ఫెయిల్డ్ విత్ ఎర్రర్స్. So not set to an instance of an object. So instance object will fail in, but it's not creating. Let's go there. ఒక సెట్టింగ్ చేంజ్ చేసి మళ్ళీ ఒకసారి క్లోన్ చేస్తున్నాను. విల్ ట్రై దట్. Meanwhile we'll see the other options. సో కన్సోల్ అనేది ఉందండి ఇక్కడ. కన్సోల్ అంటే ఏంటంటే మీరు యాప్ సర్వీస్ కి లాగిన్ అవ్వకుండా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. కెన్ కనెక్ట్ యువర్ యాప్ సర్వీస్ వితౌట్ లాగింగ్ ఇన్ టు దట్ మెషిన్.
అంటే దీనికి కనెక్ట్ ఇందులో ఇప్పుడు కోడ్ డిప్లాయ్ చేశారనుకోండి, ఆ కోడ్ డిప్లాయ్ చేయాలంటే ఏం చేశారు VMకి అయితే పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ వేరే ఆప్షన్స్ ఉంటాయండి. అక్కడ కూడా మనకి కన్సోల్ అనేది ఉంది. అంటే VMకి లాగిన్ అవ్వకుండా కన్సోల్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా. సో మనకి కన్సోల్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మనకి కన్సోల్ ద్వారా కూడా మనకి ఏం కోడ్ డిప్లాయ్ అయింది అదంతా చెక్ చేసుకోవచ్చు. బట్ కమాండ్ లైన్ ద్వారా చూడండి. సో ఇందులో మన కోడ్ డిప్లాయ్ అయింది. నాకు ఏం కోడ్ డిప్లాయ్ అయింది చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇది ఒక ఫైల్ మాత్రమే ఉంది. సో నథింగ్ ఈజ్ డిప్లాయ్. సో ఈ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుంది. సో కోడ్ డిప్లాయ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి కూడా. అండ్ మనకి ఇలా కాకుండా మనం ఇప్పుడు పుట్టి ద్వారా VM ఎలా కనెక్ట్ అవుతున్నామో దీనికి ఒక URL ఉంటుందండి కనెక్ట్ అవుతుంది. యూ కెన్ యూజ్ దట్ టు కనెక్ట్. సో లెట్ మీ షో యూ. కన్సోల్ అయితేనేమో కమాండ్ లైన్ ద్వారా కోడ్ ఏదైతే డిప్లాయ్ అయిందో పోర్టల్ నుంచే చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కన్సోల్. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఫోల్డర్స్ ని చెక్ చేసుకోవాలి ఇక్కడ కమాండ్ లైన్ ద్వారా కాకుండా. అంటే ఇక్కడ అడ్వాన్స్డ్ టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఈ అడ్వాన్స్డ్ టూల్స్ లో ఇక్కడ మనకి గో అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. గో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఐ క్లిక్ ఆన్ దట్ ఆప్షన్. సో చూడండి ట్రైంగ్ టు కనెక్ట్ అంటే వేరొక URL ద్వారా మనం డిప్లాయ్ అయిన కోడ్ ని చెక్ చేసుకోవచ్చు. మీరు కమాండ్ మోడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కన్సోల్లో. దట్ ఈస్ వన్ ఆప్షన్. మనకి VM కూడా ఒక ఆప్షన్ ఉంది. అలా కాకుండా మీరు కన్సోల్ ద్వారా కాకుండా మీరు VMకి అయితే పుట్టి అంటున్నారు. ఎక్కడైతేనేమో కుడు సర్వీసెస్ అని ఉంటుంది. కుడు కన్సోల్ అంటాం మనం. సో ఈ కన్సోల్ ద్వారా మనం యాప్ సర్వీసెస్ లో డిప్లాయ్ అయిన కోడ్ ని వెరిఫై చేసుకోవచ్చు. VMకి అయితేనేమో పుట్టి ద్వారా చెక్ చేస్తాం. ఇక్కడైతేనేమో కన్సోల్ ఉంటుంది. విండోస్ మెషిన్ అయితేనేమో RDP చేస్తాం. లినక్స్ మెషిన్ అయితే పుట్టి చేస్తాం. అదే యాప్ సర్వీసెస్ లో అయితే సేమ్. ఇది విండోస్ కాబట్టి మనకు కన్సోల్ ఉంది. అలా కాకుండా లినక్స్ యాప్ సర్వీసెస్ లో లినక్స్ అయితే అక్కడ కూడా పుట్టిలాగే ఉంది. మనం కమాండ్ మోడ్ ద్వారానే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కుడు ఎన్వైరన్మెంట్ డీబగ్ కన్సోల్ ప్రాసెస్ ఎక్స్ప్లోరర్ టూల్స్ సైట్ ఎక్స్టెన్షన్స్. సో ఇక్కడ డీబగ్ కన్సోల్ అని ఉంది కదండి. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఒకటి కమాండ్ మోడ్, ఒకటి పవర్ షెల్. నేను పవర్ షెల్ సెలెక్ట్ చేస్తాను ఫస్ట్. ఐ గో ఫర్ పవర్ షెల్. అడ్వాన్స్డ్ టూల్స్ లో ఉంటుందండి. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ టూల్స్ లోకి వెళ్ళి గో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓకే మనకి ఇక్కడ డిప్లాయ్ అయిన కోడ్ కనిపిస్తుంది. సో ఇఫ్ ఐ గో అండ్ క్లిక్ ఆన్ సైట్. సో సైట్ లోకి వెళ్ళి రూట్ లోకి వెళ్తే నాకు ఇక్కడ డిప్లాయ్ అయిన కోడ్ కనిపిస్తుంది. సో నాకు ఇక్కడ బై డిఫాల్ట్ హోస్టింగ్ స్టార్ డాట్ HTML అని ఒక ఫైల్ ఉంది. ఈ హోస్టింగ్ స్టార్ డాట్ HTML అనే ఫైల్ ఉంది కదా. ఈ ఫైల్ ఉండటం వల్లే మనకి బై డిఫాల్ట్ యువర్ యాప్ సర్వీస్ ఈస్ అప్ అండ్ రన్నింగ్ అని వస్తుంది కదా. దీని వల్లే వస్తుంది. ఈ హోస్టింగ్ డాట్ స్టార్ డాట్ HTML ఫైల్ వల్లే వస్తుంది మనకి. ఓకే అందుకనే వస్తుంది మనకి ఆ పేజ్. లేకపోతే ఇది లేకపోతే రాదండి. ఇది లేకపోతే రాదు. యూ కెన్ డిలీట్ ఇట్, యూ కెన్ ఎడిట్ ఇట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇది ఒక వే. మనకి కన్సోల్ అనేది కమాండ్ మోడ్ లో. అండ్ ఇది లాగిన్ అయ్యేటప్పుడు క్రెడెన్షియల్స్ అడుగుతుంది యూజువల్ గా. కొన్నిసార్లు క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఇప్పుడు నేను ట్రై చేద్దాం ఒకసారి క్రెడెన్షియల్స్ అడుగుతుందో లేదో. ఇన్కాగ్నిటోలో ట్రై చేస్తాను. క్రెడెన్షియల్స్ అడుగుతుందో లేదో చెక్ చేద్దాం. I'll try. చూడండి సైన్ ఇన్ అడుగుతున్నా అకౌంట్. ఐ నీడ్ టు సైన్ ఇన్ టు మై అకౌంట్. అలా ఇప్పుడు మనదేమో azure websites.net కదండి. అంటే ఇది azure URL, azure డొమైన్. సో అలా కాకుండా మనకి ప్రైవేట్ డొమైన్ ఉన్నప్పుడు ఈ కన్సోల్ కి ఈ కుడు కన్సోల్ ఉంది కదా. ఈ కుడు కన్సోల్ కి క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయండి. ఆ క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉంటాయంటే గైస్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. తర్వాత గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. బట్ అడ్వాన్స్ టూల్స్ లోకి వచ్చి గో క్లిక్ చేస్తే మనకు కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు క్రెడెన్షియల్స్ అడిగితే, క్రెడెన్షియల్స్ అంటే ఇలా కాదండి, మీకు లాగిన్ అలా కాదు. మీకు ఏదైనా పాపప్ వచ్చి ఇక్కడ క్రెడెన్షియల్స్ అడిగితే ఇక్కడ స్క్రోల్ చేసి నేను ఓరియో క్లిక్ చేస్తానండి. ఇక్కడ నాకు గెట్ పబ్లిష్ ప్రొఫైల్ అని ఉంటుంది. గెట్ పబ్లిష్ ప్రొఫైల్
ఇందులోనే ఉంటాయండి నా క్రెడెన్షియల్స్. ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. దట్స్ ద బెనిఫిట్. సో మనకి యాప్స్ చూడండి, ఇది నా ఫైల్. ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి చూడండి. దిస్ ఈస్ మై యూజర్ నేమ్. సో ఇప్పుడు ఇందులో యూజర్ నేమ్ అంటే ఏంటంటే $D DevOps training నా యూజర్ నేమ్. ఓకే, అండ్ మై పాస్వర్డ్ ఇస్ దిస్ ఈస్ మై పాస్వర్డ్. దేనికి? ఈ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ మనం ఓపెన్ చేసాం, ఈ యాప్ సర్వీస్ యూఆర్ఎల్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇలా. సో మీరు ఎప్పుడైనా ఈ కన్సోల్ కి లాగిన్ అడిగింది అనుకోండి, గెట్ పబ్లిష్ ప్రొఫైల్ అనేది క్లిక్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ని మీరు యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు అడగకపోవచ్చు, బట్ రేపు ఫ్యూచర్ లో అడుగుతుంది. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు గెట్ పబ్లిష్ ప్రొఫైల్ లోకి వచ్చి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ కన్సోల్. కుడు కన్సోల్ లో కోడ్ డిప్లాయ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ సర్వీస్ ఎడిటర్. దిస్ ఇస్ ఇన్ ప్రివ్యూ స్టేట్. ఎక్స్టెన్షన్స్ చూద్దాం. సో ఎక్స్టెన్షన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. యాప్ సర్వీస్ VM లో ఎక్స్టెన్షన్స్ అంటే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ కూడా కొన్ని ఇన్స్టాలేషన్స్ ఉంటాయండి, ఎక్స్టెన్షన్స్. యాప్ ఇన్సైడ్స్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి. చూస్ ఎక్స్టెన్షన్. చూడండి, ఇందులో కూడా టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూడండి. .NET Datadog APM. చూడండి, APM ఇన్సైట్స్, మల్టిపుల్ ఎక్స్టెన్షన్స్. అవి ఎక్స్టెన్షన్స్ మన యాప్ సర్వీస్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే. మనకి చాలా ఉన్నాయి ఎక్స్టెన్షన్స్. We'll try one extension. Apps Azure Let's Encrypt an option use చేద్దాం. We'll try. Accept the legal terms. Okay. And okay. We are installing one extension, that is Azure Let's Encrypt. Extensions install చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన ఎక్స్టెన్షన్స్ ని మనం కుడు కన్సోల్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సైట్ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, అవే ఇవ్వండి. ద ఎక్స్టెన్షన్స్ విచ్ ఆర్ వీఆర్ ఇన్స్టాలింగ్. చూడండి, మనం ఇన్స్టాల్ చేసామా లేదా ఇక్కడ కనిపిస్తున్నా Azure Let's Encrypt. అదే ఎక్స్టెన్షన్ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్డ్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. మనం ఇక్కడ రిమూవ్ చేశారనుకోండి, లెట్స్ రిఫ్రెష్. విల్ రిమూవ్ హియర్, విల్ ట్రై. మనకి ఇక్కడ రిమూవ్ అవుతే అక్కడ రిమూవ్ అవుతుంది అని చెప్పారు. సైట్ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్తే సో ఇట్ ఈస్ రిమూవ్. గో బ్యాక్ అండ్ బ్యాక్ హియర్. చూడండి, రిమూవ్ అయిపోయింది. మనం అక్కడ డిలీట్ చేసాము, ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకుంటాం మనం విఎంకి ఎలా ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేస్తామో ఇక్కడ యాప్ సర్వీస్ కూడా. నెక్స్ట్ API మేనేజ్మెంట్. గైస్, ఎనీ డౌట్స్? నో. ఓకే, సో API మేనేజ్మెంట్ అండి. యూజువల్గా APIs గురించి మీకు తెలియాలి. API అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. పర్పస్ ఆఫ్ API. చూడండి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ is a set of functions that allows application to access data and interact with external software components, operating systems or microservices. ఏంటంటే ఇది మీకు ఇప్పుడు అప్లికేషన్ అనేది మీరు ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేశారంటే అది మీకు ఒక UI ఉంటుంది.
portal.azure.com అదొక UI. మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, బట్ మీరు portal.azure.com క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ లో API కాల్స్ ఉంటాయి, డేటా యాక్సెస్ చేసుకోవడానికి, వేరే కమ్యూనికేట్ చేసుకోవడానికి, ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం. చూడండి, a set of functions that allows applications to access data and interact with external software components, operating systems or microservices. సో APIs మనం యూజ్ చేసుకుంటాం. అంటే APIs మనం ఏం డెవలప్ చేయమంటే డెవలపర్ డెవలప్ చేసిస్తే అది API యాపా లేకపోతే వెబ్ యాప్ అనేది మనం తెలుసుకోవాలి. వెబ్ యాప్ అయితేనేమో మనకి వెబ్ అంటేనేమో ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇలా పేజ్ లాగా వస్తుంది. API ఇలా ఉండదండి. API మనకు అలా ఉండదు. దట్స్ డిఫరెంట్. మనకి యూజర్ ఇంటర్ఫేస్ లాగా రాదు. వై ఆర్ APIs సో ఇంపార్టెంట్? APIs or application program interfaces are vital tools for business in all industries. The importance of APIs from technical standpoint, they allow the capabilities of one computer program to be used another. అంటే ఒక ప్రోగ్రామ్ ని ఇంకొక కంప్యూటర్ యూస్ చేసుకోవడానికి APIs యూస్ చేస్తారు అంటున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ సినారియో. మీన్స్ విచ్ 2 different programs are able to communicate. ఇప్పుడు మనము ఒక VNet లో 2 సబ్నెట్స్ క్రియేట్ చేసి మనం ఒక VM డిప్లాయ్ చేసామండి. 2 VMs డిప్లాయ్ చేసాం. 2 VMs అంటే ఎగ్జాంపుల్ ఒక సబ్నెట్ లో ఒక VM, ఇంకొక సబ్నెట్ లో ఇంకొక VM. అప్పుడు ఆ 2 కమ్యూనికేట్ అవుతాయండి గైస్. when I'm creating 2 VMs, one in each subnet, will that 2 VMs can communicate each other or not? కమ్యూనికేట్ అవుతాయా లేదా అండి? ఒక VNet లో 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఒక సబ్నెట్ లో ఒక VNet క్రియేట్ చేస్తాం, ఇంకొక సబ్నెట్ లో ఇంకో VNet క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేసినప్పుడు కమ్యూనికేట్ అవుతాయి. అవి కమ్యూనికేషన్. ఇక్కడ APIs కూడా అలాంటిదేనా? సో దే విల్ బి కాలింగ్ ఎస్ కమ్యూనికేషన్. సో వాళ్ళకి డేటా తెచ్చుకోవడానికి, ఇప్పుడు మీరు మనం ఇక్కడ మీరు ఎక్కడైనా సేవ్ చేసినప్పుడు లేదా సెండ్ క్లిక్ చేసినప్పుడు మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది చూసారా? నాకు ఇలా క్లిక్ చేయగానే నాకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. గెటింగ్ వన్ రెస్పాన్స్, దట్ ఈస్ ఆల్సో వన్ API కాల్. అది అవుతుందో లేదో తెలియదు, బట్ అలా కాల్స్ వస్తాయి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉందండి. మీరు క్యాలిక్యులేటర్ లో 1 + 1 = 2 అని క్లిక్ చేస్తున్నారు. అది కూడా ఒక కాల్ అవ్వచ్చు. అంటే మీకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. 1 + 1 = 2 అనేది ఒక రెస్పాన్స్. అలాంటివన్నీ కాల్స్ అంటారండి, API కాల్స్ అవన్నీ. సో వాళ్ళు APIs యూజ్ చేస్తే API కాల్స్ అలా కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో మీరు API అనేది ఏంటో తెలుసుకోవాలి. సో ఇట్స్ లైక్ ఎ కమ్యూనికేషన్. ఒక 2 ప్రోగ్రామ్స్ కమ్యూనికేట్ అవ్వడానికి, వేరే ప్రోగ్రామ్స్ కానీ వేరే సర్వీసెస్ ని యూజ్ చేసుకోవాలంటే APIs ని యూజ్ చేసుకొని చేయొచ్చు. అది కూడా డెవలపరే ప్రిపేర్ చేస్తారు, బట్ API అనే వర్డ్ మాకు తెలియాలి. సో ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ గేట్వే that allows the backends of software and services to communicate with one another. అంటే బ్యాక్ ఎండ్ లో ఉంటుందండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? Azure పోర్టల్ ఇస్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ APIs ఉంటాయి. బ్యాక్ ఎండ్ లో కమ్యూనికేట్ అయ్యి మనకి ఫ్రంట్ ఎండ్ లో రిజల్ట్ ఇచ్చేది అప్లికేషన్. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది? ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. నేను ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? నాకు బ్యాక్ ఎండ్ లో ఒక API కాల్ చేసుకొని నాకు ఈ రెస్పాన్స్ అవుట్పుట్ ని నాకు ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తుంది. అలా మనకి తెలుస్తుంది. అలా మనకి రిజల్ట్ అనేది, అవుట్పుట్ అనేది వస్తుంది. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ API. సో ఆ API మేనేజ్మెంట్ అందుకు యూజ్ చేస్తారండి. అన్ని APIs ని మేనేజ్ చేసుకోవడానికి API మేనేజ్మెంట్ అలా అన్నీ ఉంటాయండి. అదొక API మేనేజ్మెంట్ అన్నది ఒక Azure లో సర్వీస్. వి డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ హియర్, బట్ ఆ API మేనేజ్మెంట్ ఇక్కడ యాడ్ చేసుకోవడానికి మనం లింక్ API చూడండి. ఆ API మేనేజ్మెంట్ లింక్ చేసుకోవాలంటే యూ కెన్ లింక్ ఇట్ హియర్. యూ కెన్ లింక్ ద API మేనేజ్మెంట్ ఫర్ వై వీఆర్ లింకింగ్ ఇట్ టు మేనేజ్, ప్రొటెక్ట్ అండ్ సెక్యూర్ అండ్ పబ్లిష్ ద APIs. ఆ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం. క్లియర్ గైస్ అబౌట్ API? ఎనీ డౌట్స్? No.
సో ఏపీఐ డెఫినేషన్స్ కూడా అందుకనండి. సో ఆ ఏపీఐ యూఆర్ఎల్స్, ఏపీఐ కూడా యూఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు మీకు DevOps ట్రైనింగ్ యూఆర్ఎల్ ఎలా ఉందో ఏపీఐ కూడా యూఆర్ఎల్ ఉంటుంది. అవి కన్జ్యూమ్ చేసుకోవాలంటే అప్లికేషన్ అంటే ఈ ఏపీఐ హోస్ట్ చేసిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటి యూఆర్ఎల్స్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది యూఆర్ఎల్ ఇక్కడ వరకు, ఇది ఏపీఐ అండి. JSON ఫైల్లో ఉంది ఏపీఐ డెఫినేషన్ డాట్ JSON ఫైల్. ఇందులో అవుట్పుట్ అనేది ఉంటుంది. సో అలా డెవలపర్స్ ప్రిపేర్ చేసుకుంటారు. మనం ప్రిపేర్ చేసేది ఇక్కడ వరకే, డిప్లాయ్ చేస్తాం. వాళ్ళు ఏ ఎక్స్టెన్షన్స్ అవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. నెక్స్ట్ క్రాస్ రీజనల్ సిస్టమ్ ఏదో ఉంటుంది, CORS అనేది క్రాస్ ఆరిజిన్స్ రిసోర్స్ షేరింగ్. సో మన సర్వీస్ ని మల్టిపుల్ రీజన్స్ లో క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. లైక్ వేరే అప్లికేషన్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ తో అలా CORS అనేది యూజ్ అవుతుంది. CORS అనేది కూడా మీకు యాప్ సర్వీస్ లో ఉందని తెలియాలండి. సో CORS ఎనేబుల్ చేయండి అని అంటారు. సో ఎనేబుల్ యాక్సెస్ కంట్రోల్ రిక్వెస్ట్, అలౌ క్రెడెన్షియల్స్, సో ఇలాంటి ఎనేబుల్ చేస్తుంటారు. బట్ యూ షుడ్ నో హౌ టు ఎనేబుల్ దట్. ఇక్కడ యూఆర్ఎల్స్ మెన్షన్ చేస్తారు. అసలు అన్ని అలౌ చేస్తే స్టార్ పెట్టుకోవచ్చు. స్టార్ మీన్స్ ఇట్స్ అలౌయింగ్ ఆల్ ద యూఆర్ఎల్స్. ప్రతిదీ, ఈవెన్ google.com కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. allowing the other applications to communicate this application. google.com కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టార్ యాడ్ చేసాం కదా, ఇంకా అది అవసరం లేదు. ఎవ్రీథింగ్ కెన్ బి యాడెడ్ హియర్. సో ఇట్స్ టు అలో యూజ్ స్టార్ అండ్ రిమూవ్ అదర్ ఆరిజిన్స్ ఫ్రమ్ ది లిస్ట్. సో చూడండి దేనికి ఇది, ఎక్స్టర్నల్ హోస్ట్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్. మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ తో ఇంటరాక్ట్ అవ్వటానికి నా అప్లికేషన్ కి చెప్తున్నాను, ఇది నా వేరే బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఇది నా అప్లికేషన్ యూఆర్ఎల్ ఇది అని ఐడెంటిఫై చెయ్యి అని చెప్తున్నాం మనం CORS ద్వారా. CORS ద్వారా మనం మన అప్లికేషన్ కి చెప్తున్నాం, నా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ యూఆర్ఎల్ ఇది, సో ప్లీజ్ ఐడెంటిఫై అని చెప్పేసి మనం ఇక్కడ యూఆర్ఎల్ అనేది యాడ్ చేస్తాం. మీరు యాడ్ చేయకపోతే ఇట్స్ ఓకే, బట్ ఇట్ విల్ కమ్యూనికేట్. ఇక్కడ యాడ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, మల్టిపుల్ ఈజీ కమ్యూనికేషన్, సెక్యూరిటీ అలా ఉంటుంది. ఓకే, సో మానిటరింగ్ ఆల్రెడీ మనం చూసాము, సేమ్ ఉంటుందండి ప్రతిదీ మానిటరింగ్ కానీ ఇవన్నీ. సో మానిటరింగ్ అంటే మనకు తెలుసు కదా, లాగ్స్, టెంప్లెట్స్, ఆటోమేషన్ లో టెంప్లెట్స్, మానిటరింగ్ లో అలర్ట్స్, మెట్రిక్స్, లాగ్స్ అవన్నీ ఉంటాయి. సో దట్స్ ఆల్ అబౌట్ యాప్ సర్వీస్ గైస్. సో ఎనీ డౌట్స్ అబౌట్ యాప్ సర్వీస్? ఎందుకు హోస్ట్ చేస్తాం, అసలు ఎందుకు యాప్ సర్వీస్ యూజ్ చేస్తాము, అర్థమైందా గైస్? ఎనీ డౌట్స్? App service is very important. Your complete profile will be on app service. App service, Azure DevOps. Any doubts? No. ఓకే, నెక్స్ట్ యాప్ సర్వీస్ ప్లాన్ ఒకసారి చెక్ చేద్దామండి. యాప్ సర్వీస్ ప్లాన్ చూసాము, బట్ విల్ సీ ద అదర్ ఆప్షన్స్ ఇన్ యాప్ సర్వీస్ ప్లాన్. సో దిస్ ఈస్ అవర్ యాప్ సర్వీస్ ప్లాన్. సో ఒక యాప్ సర్వీస్ ప్లాన్ ని ఎన్ని యాప్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. సో వి నో ఆల్ దిస్. చూడండి, మీరు యాప్ సర్వీస్ యూటిలైజేషన్ ఇక్కడే తెలుస్తుంది. చూడండి ఎంత యూటిలైజ్ అయింది మనకి. సో 30% యూటిలైజ్ అయింది. మన CPU పర్సెంటేజ్ ఎంత, 30. మెమరీ యూటిలైజేషన్, డేటా ఇన్, డేటా అవుట్ కూడా ఉంటుంది. సో మన యాప్ సర్వీస్ ప్లాన్ యూటిలైజేషన్ బేస్ చేసుకొని మన యాప్ సర్వీస్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందండి. మీ యాప్ సర్వీస్ ప్లాన్ 100% యూటిలైజేషన్ అయింది అనుకోండి, మీ యాప్ సర్వీస్ సరిగ్గా పనిచేయదు. సో యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ యాప్ సర్వీస్ ప్లాన్. ఇప్పుడు VM చెక్ చేసుకున్నారు అనుకోండి, మీరు CPU చెక్ చేస్తారు కదా, CPU చెక్ చేస్తారు. CPU ఎక్కడ ఉంటుంది దీనికి? యాప్ సర్వీస్ ప్లాన్ లో ఉంటుంది. So you should know that app service plan. Okay.
These are the settings by default. నెక్స్ట్ ఇందులో యాప్స్ అని ఉంటుంది సెక్షన్ చూడండి. ఇందులో ఎన్ని యాప్స్ హోస్ట్ చేశారు? 2 యాప్స్ ఉన్నాయి. ఒకటి యాప్, ఇంకోటి స్లాట్. సో టూ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్. ఒకటేమో స్లాట్, ఒకటేమో యాప్ సర్వీస్. యాప్ సర్వీస్ సింబల్ ఇలా ఉంటుంది చూడండి, 0 సర్కిల్. ఏపీఐ సింబల్ వేరే విధంగా ఉంటుంది. ఫంక్షన్ సింబల్ పవర్ సింబల్ లాగా ఉంటుంది. ఓకే, ఇందులో ఏమేమి యాప్స్ హోస్ట్ చేసామనేది మనకి యాప్ సెక్షన్ లో తెలుస్తుంది. యాప్ సర్వీస్ ప్లాన్ లో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నాం కదా. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ యాప్స్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ స్టోరేజ్. ఫైల్ సిస్టమ్ స్టోరేజ్ మనకి బై డిఫాల్ట్ 50 GB. సో 50 GB మనకి ఇక్కడ తెలుస్తుంది. 50 GB 170 KB యూస్ చేసాం. నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ వేరే రిసోర్సెస్ ని నెట్వర్క్ యాడ్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకోవాలని, అంటే వేరే VNet ని ఇక్కడ యాడ్ చేసుకొని మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ద బెనిఫిట్. నెట్వర్కింగ్ అండ్ స్కేల్ అప్ అంటేనేమో మన యాప్ సర్వీస్ ప్లాన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఒక ప్లాన్ నుంచి ఇంకొక ప్లాన్ కి ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం స్కేల్ అప్ అనేది యూస్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు చూడండి మనకి మల్టిపుల్ యాప్స్ టైప్స్ ఉన్నాయి. సో యాప్ సర్వీస్ టైప్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. చూడండి పోస్ట్ ప్రొడక్షన్, ఇప్పుడు మనం S1 లో ఉన్నాం, S2 మూవ్ అవ్వాలంటే ఇది క్లిక్ చేసి మీరు అప్లై కొడితే సరిపోతుంది. సో ప్రతిదానికి డిఫరెన్స్ ఉంటుందండి. చూడండి మనం ఇక్కడ S1 చూద్దాం ఒకసారి. S1 లో మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? కస్టమ్ డొమైన్స్ 10 ఇన్స్టెన్స్, గుర్తుపెట్టుకోండి 10 ఇన్స్టెన్స్ వరకు ఉంది. 5 స్టేజింగ్ స్లాట్, డైలీ 10 బ్యాకప్స్ తీసుకోవచ్చు. ట్రాఫిక్ మేనేజర్ ఎందుకంటే లైక్ మన అప్లికేషన్ సపోజ్ డౌన్ అయింది అనుకోండి, 2 regions లో ఇప్పుడు మనం రీజియన్స్ వైస్ యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నాం. ఒక రీజియన్ లో యాప్ సర్వీస్ ప్లాన్ డౌన్ అయింది అనుకోండి, ఇంకొక రీజియన్ లో యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేసుకొని పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం. ఇది ట్రాఫిక్ మేనేజర్. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్ బై routing the traffic. Will show you by creating a traffic manager. Storage 50 GB, memory for instance available to run and deploy the same app service plan. ACUs ఉంటాయి. సో విల్ గో ఫర్ P1 V2. సో 1.75 ఉంది, ఇక్కడ 3.5 వస్తుంది. కాస్ట్ కూడా డబుల్ అవుతుందండి. సో నెక్స్ట్ చూడండి 250 GB అయింది, అంటే 5 times అయిందండి. 50 ఉండేది 250 అయింది. 10 ఇన్స్టెన్స్ ఉండేది డబుల్ అయింది, 20 ఇన్స్టెన్స్. 20 స్టేజింగ్ స్లాట్స్, మనకి 5 ఉండేది. బ్యాకప్ 10 నుంచి 50 అయిందండి, అండ్ రిమైనింగ్ ఆర్ సేమ్. సో అలా మనకి ఇప్పుడు సపోజ్ P3 V3 అని ఉంది, 32 GB మెమరీ, 8 vCPUs. దీనికి ఎలా ఉందో చూద్దాం. సేమ్ 250 20 30 ఇన్స్టెన్సెస్, బ్యాకప్ మాత్రం 50. ఓకే, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అడిషనల్ ప్రైసింగ్ ట్రైస్ చూడండి, 63,111 రూపీస్ P3. దీని బెనిఫిట్స్ ఏంటి? సేమ్. చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. టెవ్ అండ్ టెస్ట్ కూడా ఉంది. టెవ్ టెస్ట్ లో కొన్ని స్మాల్ ప్లాన్స్ ఉంటాయి. లెస్ డిమాండ్ వర్క్ లోడ్స్, ప్రొడక్షన్ లోడ్స్ కోసం. ఇది మనకంటూ ఒక ప్రైవేట్ నెట్వర్క్, ఐసోలేటెడ్ సెక్యూర్డ్ నెట్వర్క్ అనేది యూస్ చేసుకోవడానికి ఐసోలేటెడ్ యూస్ చేస్తారండి. అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ అండ్ స్కేలింగ్ విల్ బి యూజింగ్ దిస్. సో మనకంటూ ఒక ప్రైవేట్ నెట్వర్క్, అంటే మనం ఇప్పుడు యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు మనం VNet క్రియేట్ చేసామా అంటే మనం VNet యూస్ చేసామా? Guys, when you are creating an app service, are you using VNet or VNet? Are we using our VNet whenever you are creating an app service plan? Sorry, app service. No. No, correct. సో మనకు ఎందుకు అప్పుడు ఏమవుతుంది, మనం ఎవరో ఒక పబ్లిక్ VNet లో మన యాప్ సర్వీస్ అనేది క్రియేట్ చేస్తాం. సో అట్ దట్ టైం మన అప్లికేషన్ అనేది నెట్వర్క్ వేరే వాళ్ళ నెట్ కంట్రోల్లో ఉంటుంది.
వీనెట్ వాళ్ళ నెట్వర్క్ లో ఉంటే మనం ఇక మన యాప్ సర్వీస్ కూడా మన కంట్రోల్లో ఉండదు. సో మనకంటూ ఒక వీనెట్, ఆ వీనెట్ లోనే యాప్ సర్వీసెస్ అన్ని డిప్లాయ్ చేసుకోవడానికి మనం ఐసోలేటెడ్ యూస్ చేస్తామండి. We use isolated, so then we can deploy our app services in our own VNet, in our own secured VNet. మన కంట్రోల్లో ఉంటుంది మన VNet అనేది. బట్ అది డిప్లాయ్ చేయాలంటే మన యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేది కావాలండి. సో యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లేకుండా మీరు ఒక యాప్ సర్వీస్ అనేది డిప్లాయ్ చేయలేరు వితౌట్ క్రియేటింగ్. అంటే మీ VNet లో కావాలి, మీకంటూ ఒక ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్. చాలా కాస్ట్ అండి యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్. ఆల్మోస్ట్ మంత్లీ $700 ఉంటుంది, అంటే 50K వరకు ఉంటుంది మంత్లీ. అంటే మీరు ఒక యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో 100 యాప్స్ హోస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి 100 యాప్స్ అనేవి హోస్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు 100 యాప్స్ కి కన్జ్యూమ్ అవుతుంది. సో 100 apps will be in isolated network and it will be secured. మన VNet లోనే ఉంటాయి 100 apps అని. ఇట్లా కాదు మనం సెర్చ్ చేయాల్సింది. Azure. చూడండి, యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ ఈస్ ఎ ప్రీమియం ఫీచర్ ఆఫరింగ్ ఆఫ్ ది Azure యాప్ సర్వీస్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఉన్నది, Azure యాప్ సర్వీస్ టర్న్స్ ఇంటూ యువర్ ఓన్ VNet. మనకంటూ ఒక ప్రైవేట్ VNet ఉంటుంది. Azure App Service turns right into your own Azure VNet, providing network isolation and providing scaling capabilities. మన సబ్స్క్రిప్షన్ లో ఫ్రీ ట్రయల్ లో క్రియేట్ చేయలేమండి మన యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్. సో చూడండి, అండ్ Azure యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేది డిప్లాయ్మెంట్ ఆఫ్ యాప్ సర్వీస్ టైర్ ఇంటూ సబ్నెట్ కస్టమర్స్ Azure వర్చువల్ నెట్వర్క్ ఇన్స్టెన్స్. అంటే మన VNet లో మనం ఒక Azure యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే మనము ఆ యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ లో యాప్ సర్వీసెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అందులో 2 టైప్స్ ఆఫ్ యాప్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటేనేమో ప్రైవేట్, ఎక్స్టర్నల్ అంటేనేమో పబ్లిక్. సో అలా 2 యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్స్ అనేవి ఉంటాయి. మనం క్రియేట్ చేసుకోలేము ఇప్పుడు, బట్ వీ కెన్ యూజ్ ఫర్ ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ కోసం యాప్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కేల్ అవుట్ అనేది ఇన్స్టెన్స్ కౌంట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంక్రీజ్ చేసుకోవడానికి CPU. అంటే మన ఉన్న యాప్ సర్వీస్ ప్లాన్ కంటే మళ్ళీ ప్లస్ ఇన్స్టెన్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు 1.75 GB మెమరీ ఇచ్చారు మనకి, మనం ఇన్స్టెన్స్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇంకా షేర్ అవుతుంది. అంటే ఇది ఒక సర్వీస్, ఒక షేర్డ్ సర్వర్ లాగా. ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకుందాం అనుకో మన పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మనకి, అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్, మన డీటెయిల్స్, లాగ్స్, అండ్ వీ ఆల్ నో అబౌట్ మానిటరింగ్, ఆటోమేషన్. దట్స్ ఆల్ అబౌట్ యాప్ సర్వీస్ ప్లాన్. బట్ మీరు ఈ సెట్టింగ్స్ అనే సెక్షన్ కంపల్సరీగా చూడండి. షుడ్ సీ దిస్ ఆల్ సెట్టింగ్స్, this one and this 5. స్కేల్ అప్, స్కేల్ అవుట్, యాప్స్, 3 కంపల్సరీగా చూడండి. those are very important regularly used options. Apps, scale up and scale out. So those are regularly used options. మీరు ఎన్ని యాప్స్ హోస్ట్ చేశారు ఒక యాప్ సర్వీస్ ప్లాన్ లో చెక్ చేయాలంటే యాప్స్ లోకల్లో చెక్ చేస్తారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ యాప్ సర్వీస్ ప్లాన్. Go to our resource group. యాప్ సర్వీస్ ప్లాన్, యాప్ ఇన్సైట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. యాప్ ఇన్సైట్స్ ఏంటో చూద్దాం.
మీకు ఆల్రెడీ చెప్పాను యాప్ ఇన్సైట్స్ ఎందుకు యూస్ చేస్తాను. ఇట్స్ లైక్ ఫర్ లాగింగ్ అప్లికేషన్ లాగ్స్ కోసం. ఇప్పుడు మీరు యాప్ ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేశారండి. యాప్ సర్వీస్ క్రియేట్ చేశారు. యాప్ సర్వీస్లో అప్లికేషన్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు అప్లికేషన్ ఇష్యూ వస్తుంది. అయితే లాగిన్ అవ్వట్లేదు, అప్లికేషన్ లాగిన్ అవ్వట్లేదు. అవ్వకపోతే మీరు ఏం చేస్తారు? యాప్ ఇన్సైట్స్ని యూస్ చేసుకొని ట్రబుల్ షూటింగ్ చేసుకోవచ్చు. కెన్ ఈజీలీ ట్రబుల్ షూట్ యువర్ యాప్ సర్వీస్ ఇష్యూ, లాగిన్ ఇష్యూ యూజింగ్ యువర్ యాప్ ఇన్సైట్స్. ఎలా? ఆ రెండు యాప్ సర్వీస్, యాప్ ఇన్సైట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయండి? మీకు ఆల్రెడీ చెప్పాను. హౌ ద యాప్ సర్వీస్ అండ్ యాప్ ఇన్సైట్స్ విల్ కమ్యూనికేట్. అంటే రెండు ఎలా కమ్యూనికేట్ అవుతాయి, లాగ్స్ అనేవి ఎలా వచ్చి పడతాయి మనకి? ఇంకొక చెప్పాను లాస్ట్ టైం. How the app service and app insights will communicate, guys? Guys, please respond. Yes, bro. How it communicates. మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను, అక్కడే కనిపిస్తుంది మీకు. ప్రతిదానికి ఒక కీ అనేది ఉంటుందండి. ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ ని కనెక్ట్ అవ్వడానికి కీ అనేది ఉంటుంది. దట్స్ వాట్ హియర్ ఇట్ ఈస్. ఇన్స్ట్రుమెంటేషన్ కీ. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రుమెంటేషన్ కీ గురించి చెప్పాను. ఈ కీ కాపీ చేసుకొని మనం యాప్ ఇన్సైట్స్ లో, యాప్ సర్వీస్ లో చెక్ చేసాం, గుర్తుందా? లెట్ మీ కాపీ దిస్ కీ. కాపీడ్. సో ఇప్పుడు నేను యాప్ సర్వీస్ లోకి వెళ్తాను. యాప్ సర్వీస్ లోకి వెళ్ళి యాప్ ఇన్సైట్స్ లో, యాప్ సర్వీస్ లోకి వెళ్ళి యాప్ సెట్టింగ్స్ లోకి చెక్ చేస్తాను, చూద్దాం ఆ కీ ఉందా లేదా. చూడండి, యాప్ ఇన్సైట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కీ. ఆ కీ అనేది ఇక్కడ ఉంది. సో అలా కమ్యూనికేట్ అవుతాయండి. ఇప్పుడు నా యాప్ సర్వీస్ అండ్ యాప్ ఇన్స్ట్రుమెంట్, యాప్ ఇన్సైట్స్ విల్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంటేషన్ కీ. అలానే కమ్యూనికేట్ అవుతాయండి. అలానే అప్లికేషన్ ఇన్సైట్స్ లోకి లాగ్స్ అనేవి వస్తాయి. ఏ లాగ్స్? యాప్ సర్వీస్ లాగ్స్ అనేవి వస్తాయి. చూపిస్తాను ఒకసారి. ఇది నా యాప్ ఇన్సైట్స్. సో ఆ ఇన్స్ట్రుమెంటేషన్ కి అక్కడ ఉండటం వల్ల వీటికి కనెక్టివిటీ అనేది క్రియేట్ అయిందండి, కమ్యూనికేషన్. ఓకే. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ సెర్చ్ అని అంటే మన అప్లికేషన్ హోస్ట్ చేసి ఉంటే లాగ్స్ వస్తాయండి. ఇప్పుడు ఏం రావు అసలు అయితే. ఇక్కడ ఉంటాయి చూడండి. లాస్ట్ 24 hours లో సీ ఆల్ డేటా ఇన్ లాస్ట్ 24 hours. చూడండి అన్ని 0 ఉన్నాయి. అంటే మన అప్లికేషన్ అనేది పోస్ట్ చేసుకోలేదు మనం. సో అందులో అప్లికేషన్ రన్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయండి. మీకు ఎర్రర్స్ వచ్చినా, మీకు ఏమైనా ఎగ్జామ్షన్స్ వచ్చినా చూడండి. ఇక్కడ చూడండి టైప్స్ ఉంటాయి. ట్రేజెస్, రిక్వెస్ట్లు ఏమైనా వెళ్ళినా, ఎగ్జామ్షన్స్, ఎర్రర్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ వస్తే అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం డేట్ కూడా పెట్టుకోవచ్చు. మన లోకల్ టైంలో లాస్ట్ 24 hours, లాస్ట్ 3 days, లాస్ట్ 30 days అలా చెక్ చేసుకోవచ్చు. ఓకే. అలా ట్రాన్సాక్షన్ సెర్చ్ లో మనకు వచ్చే లాగ్స్ అనేవి కనిపిస్తాయి. లెట్స్ గో బ్యాక్ టు ఓవర్ వ్యూ. సో చూడండి ఇక్కడ రిసోర్స్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, ఇన్స్ట్రుమెంటేషన్ కీ దీనికి మెయిన్ అండి. యూజింగ్ ద ఇన్స్ట్రుమెంటేషన్ కీ ఓన్లీ ద అదర్ యాప్ సర్వీస్ ఆర్ వర్చువల్ మిషన్ వాళ్ళు యూజ్ చేసుకొని ఇన్స్ట్రుమెంటేషన్ కీస్ ని లాగ్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ యాప్ ఇన్సైట్స్ అనేది కలెక్ట్ చేసుకుంటుందండి. ఎలా కలెక్ట్ చేసుకుంటుంది?
ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కి ఏ సర్వీస్ అయితే వాడుతుందో ఆ సర్వీస్ లో నుంచి ఈ డేటా అనేది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఎలా తెలుస్తుంది? ట్రాన్సాక్షన్ సర్చ్ లో తెలుస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫెయిల్డ్ రిక్వెస్ట్, సర్వర్ రెస్పాన్స్ టైం అన్ని తెలుస్తాయి మనకి. సో ఇప్పుడు మీరు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కీ ఉంది కదా, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఎన్ని యాప్స్ యూజ్ చేసుకుంటున్నాయో కూడా తెలుస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేట్ లో ఓకే అప్లికేషన్ మ్యాప్ అనేది ఒకటి చూద్దాం ఒకసారి. యూజువల్గా అయితే రాదండి ఇక్కడ, నో డేటా అవైలబుల్ అని ఉంటుంది. ఎందుకంటే మన అప్లికేషన్ అసలు డేటానే ఏం లేదు కదా మన అప్లికేషన్ యాప్ సర్వీస్ లో. సో అక్కడ ఏమీ రాదు మనకి. ఓకే, సో మనకి డేటా అనేది ఇక్కడ ఏమీ రాదండి. సో ఇక్కడైతే మనకి ఏం తెలుస్తుందంటే అప్లికేషన్ యాప్ లో, ప్లీజ్ నోట్ ఇట్, ఎన్ని అప్లికేషన్స్ కనెక్ట్ అయ్యాయి యాప్ సర్వీస్, యాప్ ఇన్సైట్స్ కి. సపోజ్ ఎన్ని యాప్ సర్వీసెస్ కనెక్ట్ అయ్యాయి. సపోజ్ నాకు 5 యాప్ సర్వీసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ కి యూజ్ చేసుకొని అప్లికేషన్ డేటా అనేది యాప్ ఇన్సైట్స్ లో వస్తుంది. ఎన్ని యాప్ సర్వీసెస్ కన్స్యూమ్ చేసుకుంటుంది యాప్ ఇన్సైట్స్ మనకి ఈ అప్లికేషన్ డేటాలో వస్తుందండి. హౌ మెనీ యాప్స్ ఆర్ యూజింగ్ దిస్ యాప్ ఇన్సైట్స్ విల్ నో హియర్. అప్లికేషన్ యాప్ లో తెలుస్తుంది మనకి. అందులో డేటా ఉంటే, డేటా లేకపోతే మనకి నో డేటా అవైలబుల్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ డిటెక్షన్. క్లిక్ హియర్ టు వ్యూ డిటెక్షన్స్ ఫ్రమ్ మానిటరింగ్. ఏమీ లేవండి సెలెక్టెడ్ టైం రేంజ్. డిటెక్షన్స్ ఏమైనా ఉంటాయి లైక్ లాస్ట్ 7 days, లాస్ట్ 30 days, మనకేమైనా అలర్ట్స్ కానీ డిటెక్షన్స్ కానీ మానిటరింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్ అలాంటి కోసం. మనకి లైవ్ మెట్రిక్స్ కూడా ఉందండి మన అప్లికేషన్. లైవ్ మెట్రిక్స్ అంటే ఏంటంటే మన అప్లికేషన్ డైలీ ఇప్పుడు లైవ్ లో ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది చూడండి. ప్రెసెంట్ యువర్ అప్లికేషన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ యూజింగ్ ఓల్డర్ ఎస్డికే. సో లైవ్ మెట్రిక్స్ ఏం చూపిస్తుంది? కీ మెట్రిక్స్ విత్ ఇన్ ఎ సెకండ్స్, మానిటరింగ్ యువర్ అప్లికేషన్ త్రూ డిప్లాయ్మెంట్స్ ఆర్ క్రిటికల్ పీరియడ్స్. వన్స్ ఎనేబుల్డ్, లైవ్ స్ట్రీమింగ్ లుక్స్ లైక్ దిస్. ఇలా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది మనకి. ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఏంటి అవన్నీ వస్తాయి. సిపియు యూటిలైజేషన్ ఎలా ఉంది, గెట్ స్టార్టెడ్ విత్ లైవ్. అంటే వీటికి ఇక్కడ చూడండి, ఓల్డర్ ఎస్డికే ఇన్స్టాల్ అంటే డెవలపర్ ఈ ఎస్డికే అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఎస్డికే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే మనకి లైవ్ మెట్రిక్స్ అనేది వస్తుంది. ప్లస్ కోడ్ డిప్లాయ్ చేయాలండి. యూ షుడ్ కంపల్సరీ డిప్లాయ్ ద కోడ్. అండ్ వాళ్ళు కోడ్ లో ఎస్డికే ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది పెట్టుకుంటే విల్ గెట్ ద లైవ్ మెట్రిక్స్. దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం, బట్ మీకు తెలియాలి. లైవ్ మెట్రిక్స్ రావాలంటే మీకు ఇక్కడ చదివింది అర్థం అవ్వాలి. సో మీరు ఎస్డికే ఇన్స్టాల్ చేయండి, లేటెస్ట్ ఎస్డికే. సో దెన్ ఇట్ విల్ షో ద లైవ్ మెట్రిక్స్. అండ్ ట్రాన్సాక్షన్ సర్చ్ లో మీకు చెప్పాను ఆల్రెడీ. అప్లికేషన్ సో ట్రాన్సాక్షన్ సర్చ్ అనేది మనకి లాగ్స్ వస్తాయి, మన అప్లికేషన్ లాగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ అవైలబిలిటీ, మన అప్లికేషన్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది. ఇది ఎవరికి యూజ్ అవుతాయంటే బాగా పర్ఫార్మెన్స్ టీమ్ అని చెప్పాను కదా, టెస్టింగ్ టీం వాళ్ళకి యూజ్ అవుతాయండి ఇవన్నీ. వాళ్ళు చెక్ చేసుకుంటారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవైలబిలిటీ ఎలా ఉంది, ఇక్కడ ఓవరాల్ అవైలబిలిటీ అవన్నీ తెలుస్తాయి. సో వాళ్ళు ఇది బేస్ చేసుకునే వాళ్ళు చెప్తారండి. బేస్డ్ ఆన్ దిస్ దే విల్ గివ్ ద పర్ఫార్మెన్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి దీన్ని బేస్ చేసుకుని చెప్తారు. వాళ్ళు యాప్ ఇన్సైట్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి షేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ సో మనకి ఏం ఫెయిల్ అయినాయి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడండి ఇవన్నీ వాళ్ళే చెక్ చేస్తారు.
సో అవైలబిలిటీ ఎలా ఉంది, అప్లికేషన్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ 3 వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో టెస్టింగ్ టీమ్ పర్ఫార్మెన్స్ టీమ్ వాళ్ళు చెక్ చేసుకొని మనకు ఆ రిజల్ట్స్ అనేవి షేర్ చేస్తారు. ఓకే, దట్స్ ద బెనిఫిట్. అండ్ దిస్ మానిటరింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ కామన్. యూజర్స్ ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఇంపాక్ట్ ఎలా ఉంది, ఏమైనా సెషన్స్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. 0 యూజర్స్, సెషన్స్ ఏమైనా ఉన్నాయా రన్నింగ్ లో, మనకి ఇప్పుడు అన్ని జీరోనే కనిపిస్తాయి. సో యూసేజ్ ఎలా ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ యాప్ ఇన్సైట్స్. సో యాప్ ఇన్సైట్స్ యూజ్ చేసుకుని మనం ట్రబుల్ షూటింగ్ అనేది చేస్తాం. ఓకే, that's all about app service plan and app insights. Any doubts, guys? Any doubts or questions? No. Okay, and keyword అనేది ఒకటి చూద్దామండి ఒకసారి. కీవర్డ్ మనకు చాలా ఇంపార్టెంట్. కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా సీక్రెట్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తాం కీవర్డ్. Keywords. So I will add a keyword. Sure. Azure Keyword is a cloud service used to manage keys, secrets and certificates. So keys ni, secrets ni, certificates ni manage చేసుకోవడానికి యూజ్ అవుతుంది Azure Keyword అనేది. So keyword eliminates చూడండి keys, certificates and secrets. Keys, secrets and certificates స్టోర్ చేసుకోవచ్చు, ఈ మూడు స్టోర్ చేసుకోవచ్చు. Keyword eliminates the need for the developers to store the security information in the code. So ఇప్పుడు ఈ సీక్రెట్స్ కానీ కీస్ కానీ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ కోడ్ లో స్టోర్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో వీ కెన్ స్టోర్ దట్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్ అండ్ security information. They don't need to store that information in their code. It allows you to centralize the storage of your application secrets, which greatly reduces the chances that secrets may be leaked. So మన సీక్రెట్స్ అనేవి లీక్ అవ్వకుండా ఉండటానికి ఇట్స్ అ గుడ్ ఛాన్స్. They can use Key Vault. Key Vault also allows you to securely store secrets and keys backed by hardware security modules. So Azure provides HSM and so Key Vault provides logs of all accesses, usage agents, and of your secrets, and you have complete audit trail for complaints. సో మనం సీక్రెట్స్ ని అవన్నీ స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి కీవర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనకి సబ్స్క్రిప్షన్ కావాలి. ఏ రిసోర్స్ గ్రూప్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ మై అవర్ డెవ్ రిసోర్స్ గ్రూప్ అండ్ కీవర్డ్ నేమ్ ఏంటి, ఐ వాంట్ గివ్ కీవర్డ్ కీవర్డ్ అని ఇస్తాను. సో టీ కీవర్డ్, the keyword is already in use of it. Okay, DKV-HTS. Okay, region select చేసుకున్నానండి and this is our region East US. and pricing types లో కూడా మనకి 2 types ఉన్నాయండి, ఒకటి స్టాండర్డ్ ఒకటి ప్రీమియం. సో ప్రీమియం కూడా ఉందండి, స్టాండర్డ్ బేసిక్ వన్, ప్రీమియం ఇంకా హై సపోర్ట్. చూద్దాం ఇక్కడ ఇంకా ప్రీమియం అంటే ప్రైజింగ్ తో వరకు కూడా చేంజ్ అవుతుంది. అంటే లైక్ స్టాండర్డ్ కి ఒక ప్రైస్, ప్రీమియం కి అయితే ఒక ప్రైస్. 2 types ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి, స్టాండర్డ్, ప్రీమియం. చూడండి స్టాండర్డ్ లో మనకి సీక్రెట్ ఆపరేషన్స్ 10,000 సేమ్ ఉన్నాయి, రెన్యువల్స్ సేమ్ ఉన్నాయి.
చూడండి, ప్రొటెక్టింగ్ ద కీస్ అంటే లైక్ సర్టిఫికేట్స్ అని ఉంటాయండి, ఆర్ఎస్ఏ కీస్ అని. అవి స్టాండర్డ్ లో ప్రొటెక్ట్ చేయలేం, ఓన్లీ ఇన్ ప్రీమియంలోనే ప్రొటెక్ట్ చేయగలం. చూడండి, ప్రీమియంలోనే మనము ఆ స్టాండర్డ్ హెచ్ఎస్ఎం ప్రొటెక్టెడ్ కీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ లో ఉంటుందండి, అంతకు మించి మనకి డిఫరెన్స్ ఏం లేదు. సో వాళ్ళ ఎస్ఏలో చూడండి, we guarantee that at least 99.9% of the time will successfully process requests for keyword transactions within 5 seconds. ఓకే, మనం స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అండి. ఎనేబుల్ సాఫ్ట్ డిలీట్ అనేది ఎనేబుల్ పెట్టుకున్నాం. లైక్ మనకి సాఫ్ట్ డిలీట్ అంటే లైక్ రికవరీ లాగండి. సో రికవరీ ఆప్షన్స్, soft delete protections will be automatically enabled on this keyword. This feature allows you to recover and permanently delete a keyword and secrets for a duration of retention period. ఇప్పుడు నేను డేస్ టు రిటర్న్ కీవర్డ్స్ డిలీటెడ్ వాల్స్ అని పెట్టాను కదండి, అది 90 ఉంది నాకు. అంటే నేను ఒక కీవర్డ్ డిలీట్ చేస్తే అది 90 days వరకు నాకు ఉంటుందండి. సో ఐ కెన్ రీటైన్ దట్ డిలీటెడ్ కీవర్డ్ విత్ ఇన్ 90 days. ఆ సాఫ్ట్ డిలీట్ అనేది అందుకే. సో మనం ఎన్ని డేస్ అని పెట్టుకోవచ్చు. అండ్ పర్జ్ అంటే డిలీట్, డిసేబుల్ పర్జ్ allow keyword and objects to be purged during the retention period. Just a second. So protection చేసుకోవడం, it's deleting protection. So enable purge protection keyword in a irreversible action. Once the purge protection purge as set to true, it can't be changed. ఒకసారి ఇది డిసేబుల్ చేస్తే can't make it enable. So to enable purge protection to like for deleted walls, అవి డిలీట్ చేయాలి అలాంటివి. సో నెక్స్ట్ యాక్సెస్ పాలసీస్. చూడండి, యాక్సెస్ పాలసీస్ ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ ఈ లాగిన్ యూజర్ కి యాక్సెస్ ఉందండి. సో బై డిఫాల్ట్ దే ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు దిస్ యూజర్. సో దే ఆర్ హ్యావింగ్ యాక్సెస్ టు దిస్ యూజర్. సో యూజర్ కి యాక్సెస్ ఉందండి, ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, కీస్ ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ దిస్ యూజర్ ఇస్ హ్యావింగ్ యాక్సెస్. ఇప్పుడు డిలీట్ చేశాను అనుకోండి, ఈ పర్మిషన్ యూజర్ ని డిలీట్ చేస్తే నాకు కూడా యాక్సెస్ ఉంది, బికాస్ ఐఎమ్ లాగింగ్ విత్ ద సేమ్ క్రెడెన్షియల్స్. సో ఐ షుడ్ ప్రొవైడ్ ఆల్ దీస్ పర్మిషన్స్. సో నేను నెక్స్ట్ యాక్సెస్ పాలసీ అంటే వేరే సర్వీస్ కి యాక్సెస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ ఫర్ నౌ విల్ గో ఫర్ నెక్స్ట్. నెట్వర్కింగ్ పబ్లిక్ ఎండ్ పాయింట్స్, ఆల్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవడానికి పబ్లిక్ ఎండ్ పాయింట్ పెట్టుకున్నాం. ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, ఒక వీనెట్ కి మాత్రమే కావాలి అనుకుంటే. నెక్స్ట్ ట్యాగ్స్ అండ్ నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్. ట్యాగ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు క్రియేట్ అయిన కీవర్డ్ ని మనం యాక్సెస్, అసలు వేరే సర్వీసెస్ కి యాక్సెస్ ఎలా ఇవ్వచ్చు, సీక్రెట్స్ ఎలా యాడ్ చేయొచ్చు, కీస్ ఎలా యాడ్ చేయొచ్చు చూద్దాం. హౌ కెన్ వి ప్రొవైడ్ అండ్ యాక్సెస్ టు అదర్ సర్వీస్. అంటే ఇప్పుడు కీవర్డ్ లో ఏమని చెప్తున్నాం మనం, కీస్ స్టోర్ చేసుకుంటాం, సీక్రెట్స్ స్టోర్ చేసుకుంటాం, సర్టిఫికేట్ స్టోర్ చేసుకుంటాం. ఓకే, మరి వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు నా యాప్ సర్వీస్ ఉందండి, నా యాప్ సర్వీస్ యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అది చెక్ చేసుకోవాలి మనం. పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే యూజువల్గా ఎప్పుడు తెలుస్తుంది పర్మిషన్ ఉందా లేదా అని, డెవలపర్ కోడ్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ కీస్ని యాక్సెస్ చేసుకుంటుంటే మాకు ఆ కీస్ రావట్లేదు, కీవర్డ్కి మాకు యాక్సెస్ లేదు అని చెప్పేసి చెప్తుంటాం, అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఒకసారి యాక్సెస్ ఎలా చేస్తాం. Deploy. Any doubts guys in creating a keyword? No. Okay. Next resource group.
సో మనం మన కీవాల్ట్ కనెక్ట్ చేసుకోవడానికి యూఆర్ఎల్ ఉంది చూడండి, కీవాల్ట్ యూఆర్ఐ. సో దిస్ ఈస్ ద యూఆర్ఎల్ దే విల్ కనెక్ట్ టు అవర్ కీవాల్ట్. మన కీవాల్ట్ కనెక్ట్ అవ్వాలంటే యూఆర్ఐ అనేది ఇవ్వాలండి. వి షుడ్ గివ్ దిస్ యూఆర్ఎల్ టు దెమ్. ఇస్తేనే వాళ్ళు కనెక్ట్ చేసుకోగలరు. దే విల్ కనెక్ట్ యూజింగ్ దిస్ యూఆర్ఎల్ https dkvs-us.vault.azure.net. సో ఈ యూఆర్ఎల్ అనేది వాళ్ళకి ఇస్తే డెవలపర్ వాళ్ళ కోడ్లో ఇది మెన్షన్ చేసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. కనెక్ట్ అవుతుందంటే కనెక్ట్ అవ్వదండి, బట్ ఈ యూఆర్ఎల్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇది నా కీవాల్ట్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. అలా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి, సెట్టింగ్స్లో కీస్, మనం కీస్ స్టోర్ చేసుకోవడానికి కీస్ ఆర్ఎస్ఏ కీస్ అని ఉంటాయండి, కీ స్టోర్ చేసుకోవచ్చు. మీరు మనకి విఎం కనెక్ట్ అవ్వడానికి కీస్ వచ్చాయి గుర్తుందండి ఉబుంటూలో. వీ కెన్ అప్లోడ్ దట్ కీ. మీరు ఆ కీని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటే విల్ ట్రై టు అప్లోడ్ దట్. నా దగ్గర ఆల్రెడీ ఒక కీ ఉందండి, విండోస్ మిషన్ కనెక్ట్ అవ్వడానికి ఏడబ్ల్యూఎస్లో ఒక కీ యూజ్ చేసామని. ఈ కీ చూద్దాం ఒకసారి, ప్రైవేట్ కీ చూడండి ఏమేమి సపోర్ట్ అయితే పిఎఫ్ఎక్స్ అంట, పెమ్ అండ్ పివైఓకి. పిఎఫ్ఎక్స్ అనే ఫైల్ ఉంటే అప్లోడ్ చేద్దాం. పెమ్ ఫైల్ కూడా ఉంది కదా మన దగ్గర, పెమ్ ఫైల్ కూడా ఉంది మనకి. ఎక్కడ ఉంది అది? డౌన్లోడ్స్ లో ఉంటుంది, చూద్దాం. పెమ్ ఫైల్ మనం EC2 ఇన్స్టెన్స్ అప్లోడ్ చేసాం కదా, ఈ పెమ్ ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఎస్, సో AWS ఇన్స్టెన్స్ అని పెడతాను. సో ఐ కెన్ స్టోర్ మై దిస్ కీ. సో యాక్టివేషన్ డేట్ అలాంటివి ఏమి లేవు మన కీకి, అది పర్మనెంట్ కీ. అండ్ నా కీ ఇది, నా నేమ్. ఐ విల్ క్రియేట్. ఎందుకు ఇప్పుడు క్రియేట్ సేవ్ చేస్తున్నాం మనం కీని? రేపు నా AWS మెషిన్కి లాగిన్ అవ్వాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఈ కీ డౌన్లోడ్ చేసుకొని ఆ కీ అప్లోడ్ చేసుకుంటారు. మీరు సిస్టంలో డౌన్లోడ్ చేశారు, రేపు మిస్ అయింది అనుకోండి, మళ్ళీ కీ తెచ్చుకోవడం మనకి ప్రాబ్లం అవుతుంది. సో అట్ దట్ టైం ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు కీస్ని. కెన్ స్టోర్ ద కీస్ ఇన్ సచ్ ఏ వే. సో ఎన్ని కీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్రియేట్ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ద ఫైల్. మనం ఇంపోర్ట్ యూజ్ చేసుకొని మనం ఫైల్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసాం. అలా కాకుండా జనరేట్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. జనరేట్, ఆ కీని జనరేట్ చేసుకోవడం. న్యూ కీ అని పెడతాను, నేను న్యూ అని పెడతాను. సో ఎనీ కీ సైజెస్ అండి, ఎన్ని డేస్ ఉండాలి. సో ఐ కెన్ క్రియేట్ ఎ న్యూ కీ. సో కీ కూడా క్రియేట్ చేస్తుంది న్యూ. ఆ పెమ్ ఫైల్ ఏమో మనకి విఎం కనెక్ట్ అవడానికి. కీస్ అనేవి మనకి ఇలా కీస్ జనరేట్ చేసుకోము అసలుకి, బట్ ఫర్ యువర్ టెస్టింగ్ పర్పస్ కోసం నాకు జనరేట్ చేసాం. చూడండి, కీ ఐడెంటిఫై చేసుకోవడానికి యూఆర్ఐ డౌన్లోడ్ పబ్లిక్ కీ. ఇప్పుడు పబ్లిక్ కీ డౌన్లోడ్ చేసుకున్నాం యాజ్ ఎ పెమ్ ఫైల్గా డౌన్లోడ్ అవుతుంది. యూజువల్గా మనం అలా డౌన్లోడ్ చేసుకోము, బట్ జనరేట్ అనే ఆప్షన్ ఎలా వస్తుందో చెక్ చేసాము. సో కీస్ని స్టోర్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. మీరు సీక్రెట్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సీక్రెట్స్ అనే ఆప్షన్, ఇది కూడా అంతే. జనరేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మాన్యువల్గా యాడ్ చేయాలనుకుంటున్నారా, సర్టిఫికేట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మాన్యువల్గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పాస్వర్డ్ అని పెట్టేసి నా విఎం పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. నా విఎం పాస్వర్డ్ పెట్టి విఎం పాస్వర్డ్ అని మెన్షన్ చేస్తాను. నేను స్టోర్ చేసుకోవచ్చు ఇలా సీక్రెట్స్. ఇలా అప్లికేషన్ సీక్రెట్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు. ఇప్పుడు పాస్వర్డ్ ఉంది, ఇప్పుడు పాస్వర్డ్ స్టోర్ చేశాను, విఎం పాస్వర్డ్ అని. అలానే మీరు మల్టిపుల్ పాస్వర్డ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఐడి స్టోర్ చేసుకోవచ్చు ఇలా.
క్లయింట్ ఐడి అని పెడతాను. ఐడీస్ ఉంటాయి, క్లయింట్ ఐడీస్ అని, అవి స్టోర్ చేసుకోవచ్చు మీరు. ఇలా మీరు అన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు. సో సీక్రెట్స్లో మనం సీక్రెట్స్ని, ఐడీస్ని, పాస్వర్డ్స్, కనెక్షన్ స్ట్రింగ్స్. ఇప్పుడు మీరు కనెక్షన్ స్ట్రింగ్ చూసారు కదా యాక్సెస్ కీస్లో, ఎక్కడ చూసారు మీరు? ఒకసారి మనం క్రియేట్ చేసిన సర్వీసెస్లో కనెక్షన్ స్ట్రింగ్ అంటే చూద్దాం. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, బట్ కీ అనేది ఏమైనా ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు కీవర్డ్లో. సో అలా సీక్రెట్స్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ కూడా అంతే అండి. సర్టిఫికెట్స్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇదండి, ఈ సర్టిఫికెట్స్. సర్టిఫికెట్, యూఆర్ఎల్ సర్టిఫికెట్స్, డొమైన్ సర్టిఫికేట్స్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, portal.azure.com 20.25 నుంచి 25/2022 వరకు ఉంది. సో వాటిని స్టోర్ చేసుకోవచ్చు మనం. యూ కెన్ స్టోర్ ఇట్. ఇది కూడా అంతే, జనరేటర్ ఇంపోర్ట్. యూ వాంట్ టు జనరేట్ ఆర్ ఇంపోర్ట్, ఈ టూ ట్రై చేయొచ్చు. ఇంపోర్ట్ ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు. టెంప్ ఫైల్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు, చూద్దాం. పిఎఫ్ఎక్స్ ఫైల్ని అప్లోడ్ చేయమంటారండి. పిఎఫ్ఎక్స్ ఫైల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. విల్ ట్రై దిస్, నాట్ షూర్ వెదర్ ఇట్ విల్ అప్లోడ్ ఆర్ నాట్. ఇది నా సర్టిఫికేట్ అండ్ విల్ క్రియేట్. ఇట్ ఫెయిల్. ఈ కంటెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఇవి సర్టిఫికేట్ కంటారు, అప్పుడు సర్టిఫికేట్ అంటారండి మనం అప్లోడ్ చేసింది కీస్ మాత్రమే. అందుకనే కీస్ లో మనకు ఎలిజిబుల్ గా అప్లోడ్ చేసింది. మనం ఇక్కడ కీస్ లో అప్లోడ్ చేయగలిగాం. ఎలా? అది అథెంటికేట్, మన VM కి కనెక్ట్ అవ్వడానికి ఈ కీని యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యేవాళ్ళు, అందుకని అది అప్లోడ్ చేయగలిగాం. సర్టిఫికేట్, అది సర్టిఫికేట్ కాదు కాబట్టి ఇక్కడ మనకు అప్లోడ్ అవ్వట్లేదు. సో మనం ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన సీక్రెట్స్ అప్లోడ్ చేసాము, మన VM అప్లికేషన్ రిలేటెడ్ సంబంధించిన సీక్రెట్స్ అప్లోడ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు నా యాప్ సర్వీస్ కనెక్ట్ అవుతుంటే కనెక్ట్ అవ్వట్లేదండి. ఎలా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు? నా కీ వాల్ట్ యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నారు. దిస్ ఇస్ మై కీ వాల్ట్ యూఆర్ఎల్. దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ఫ్రమ్ ది యాప్ సర్వీస్. అంటే యాప్ సర్వీస్ లో కోడ్ డిప్లాయ్ అయ్యాక కనెక్ట్ అవుతున్నారు, కానీ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే చూడండి, ఇక్కడ యాక్సెస్ పాలసీస్ అనేది ఉంది. ఈ యాక్సెస్ పాలసీస్ ద్వారా మనం వేరే VM కనెక్ట్ అవ్వాలా వద్దా అనేది, వేరే సర్వీస్ కనెక్ట్ అవ్వాలా వద్దా అనేది మనం ఇక్కడ అలౌ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ కనెక్ట్. సో నేను యూజర్ అడ్మిన్ కాబట్టి నేను చూడగలుగుతున్నాను అది. ఇప్పుడు నేను డిలీట్ చేశాను అనుకోండి, ఐ కాంట్ ఈవెన్ వ్యూ దిస్. దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ డిలీటింగ్. సో ఇక్కడ చూడండి, యాప్ సర్వీస్, యాడ్ యాక్సెస్ పాలసీస్ అంటే వేరే సర్వీస్ కి, వేరే యాప్ సర్వీస్ కి నేను యాక్సెస్ ఇవ్వడానికి యాడ్ యాక్సెస్ పాలసీస్ అన్న ఆప్షన్ ని క్లిక్ చేశాను. సో ఇక్కడ నా సెలెక్ట్ ప్రిన్సిపల్ అని ఉంది కదా, నేను సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం సెలెక్ట్ చేద్దాం? ఐ వాంట్ టు సెలెక్ట్ మై యాప్ సర్వీస్. చూద్దాం ఇక్కడ యాప్ సర్వీసెస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు కానీ యాప్ సర్వీస్ టీ డెవాప్స్ ట్రైనింగ్ కదండి. టీ డెవాప్స్ చూడండి, ఇది మన యాప్ సర్వీస్. సో దీనికి యాక్సెస్ ఇవ్వాలి. యాడ్ చేశానండి. ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలి కీకి? యాప్ సర్వీస్లో గెట్ తెచ్చుకుంటే చాలు, లిస్ట్ తెచ్చుకుంటే చాలు. దీస్ 2 పర్మిషన్స్ ఆర్ ఇనఫ్. ఎందుకు మిగతా వద్దంటే అవి డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం యాడ్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. యాప్ సర్వీస్ డిలీట్ చేస్తే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు గెట్ తెచ్చుకొని లిస్ట్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో దే కెన్ గెట్ ద సీక్రెట్స్ ఆర్ కీస్. అలానే దీనికి కూడా. సో వీ కెన్ గెట్ ద పర్మిషన్స్ ఆర్ లిస్ట్ ద పర్మిషన్స్. వీ కెన్ గెట్ ద పర్మిషన్స్ అండ్ లిస్ట్ ద పర్మిషన్స్. ఇది ఆఫ్. సో ఈ టూ పర్మిషన్స్ ఇచ్చానండి, సీక్రెట్స్ కి, సర్టిఫికేట్ కి, కీస్. కాన్ఫిగర్ ఫ్రమ్ ది టెంప్లెట్ అనేది ఆప్షనల్, మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు. డోంట్ సెలెక్ట్ దట్, యాడ్ ఇట్.
దిస్ ఇస్ ద స్టార్ మార్క్ ఉన్నది ఇంపార్టెంట్, రిక్వైర్డ్ ఫీల్డ్. ఆథరైజేషన్ ఫీల్డ్ అవసరం లేదు, యాడ్ చేయండి. యాడ్ చేశాక సేవ్ చేయండి. సో మై యూజర్ ఈస్ హ్యావింగ్ యాక్సెస్ అండ్ మై అప్లికేషన్ ఈస్ ఆల్సో హ్యావింగ్ యాక్సెస్. సో ఇలా మనం ఒక యాప్ సర్వీస్ కి పర్మిషన్ ఇవ్వాలండి. సో డెవలపరు ఒక కోడ్ డిప్లాయ్ చేసినప్పుడు ఏదైనా విఎంలో డిప్లాయ్ చేయొచ్చు, లేదా యాప్ సర్వీస్ లోకి డిప్లాయ్ చేయొచ్చు. వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి సీక్రెట్స్ అంటే ఇలా యాడ్ చేసి ఉంచాలి మనం, లేకపోతే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. ఇప్పుడు మన విఎం ఉంది, మన విఎంని యాక్సెస్ చేసుకోవాలి, విఎం సీక్రెట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే సేమ్ పాలసీ అగైన్ మనం విఎంని యాడ్ చేసుకోవాలి. యూ నీడ్ టు యాడ్ దట్ విఎం. సో మన విఎం నేమ్ ఏంటండి? మన విఎం నేమ్, సో విల్ సీ ద విఎం DVM Linux. ఓకే, సో ఇప్పుడు నా DVM Linux అనే VM కి నేను కీవర్డ్ లో యాక్సెస్ ఇస్తున్నాను. సో దెన్ ద VM కెన్ ఫెచ్ ద వాల్యూస్, అప్లికేషన్ వర్క్ అవుతుంది, అలానే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదండి. సీక్రెట్స్ వాళ్ళు తీసుకోలేరు. ఇక్కడ సీక్రెట్ స్టోర్ చేస్తున్నాం, మరి సీక్రెట్ యాక్సెస్ ఇవ్వాలి ఆ VM. ఇవ్వలేకపోతే మనం VM అనేది లైక్ అప్లికేషన్ అనేది వర్క్ అవ్వదు. DVM Linux, ఐఎమ్ యాడింగ్ ఇట్ హియర్. ఈ VM కి పర్మిషన్ ఇస్తున్నాను. And also I'm giving the only get permission and list permissions. అలానే సీక్రెట్స్ కూడా మీరు అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సపోజ్ నాకు సీక్రెట్స్ వరకు చాలనుకుంటే సీక్రెట్స్ వరకు ఇవ్వచ్చు. మీరు కెన్ డూ దిస్, కెన్ యాడ్ దిస్, కెన్ సేవ్ ఇట్. అలా ఒక సర్వీస్ కి అజూర్ యాప్ సర్వీస్ కావచ్చు, ఏదైనా అజూర్ లో ఒక సర్వీస్ కి మీరు యాక్సెస్ ఇవ్వాలి కీవర్డ్ కంటే ఇన్ గివ్ లైక్ దిస్. Clear guys? Any doubts in providing the access to other services? No problem. Okay. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఆల్రెడీ మనకు తెలుసు. ఏ నెట్వర్క్ కాన్ఫిగర్ చేసుకోవాలి, వి నెట్వర్క్ కాన్ఫిగర్ చేసుకోవాలి, ఆల్ పబ్లిక్ నెట్వర్క్స్. చూడండి, ఆల్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఒక ప్రైవేట్ ఎండ్ పాయింట్ గా సెలెక్ట్ చేసుకొని మీ వీనెట్ ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆ వీనెట్ లో ఉన్న మెషిన్స్ వరకే యాక్సెస్ అవుతుంది. ఇక్కడ వీనెట్ యాడ్ చేశాను అనుకోండి, ఆ వీనెట్ లో ఉన్న మెషిన్స్ వరకే యాక్సెస్ అవుతుంది. లేదు ఆల్ నెట్వర్క్స్ అంటే ఆల్ నెట్వర్క్స్ ఇంక్లూడింగ్ ద ఇంటర్నెట్ కెన్ యాక్సెస్ దిస్ కీవర్డ్. కానీ మనం యాక్సెస్ పాలసీస్ లో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు యాక్సెస్ చేసుకోలేదు. దట్స్ ద బెనిఫిట్. ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ అది కూడా ఒక వీనెట్ ఆర్గనైజ్ ఆన్ ప్రేమ్ వీనెట్ కి అలాంటివి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీ, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే మనకి నోటిఫికేషన్స్ అలాంటివి ఇవ్వడానికి. నెక్స్ట్ ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ తెలుసు, లాగ్స్ తెలుసు. అండ్ సెక్యూరిటీలో రికమెండేషన్స్, మనకి ఏమన్నా లైక్ ఇన్సెక్యూరిటీ అని చెప్పేసి మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, మన కీవర్డ్ ఇన్సెక్యూర్ గా ఉందంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మానిటరింగ్ అండ్ వి నో ఆల్ దిస్. దట్స్ ఆల్ అబౌట్ VNet keyword guys. So yeah, that's it.